వచ్చినట్టున్నాడు. అంత బాగా అంత బాగా నెగిటేట్ వచ్చినావు. ఏం లేదన్నా, నాకు ఆ రోజు దెబ్బ తగిలింది కదా, ఆ రోజు రాత్రి అంతా ఇక్కడనే ఉంచుకొని నాకు సేవలు చేశారు కదా, అందుకే మీకు కలిసిపోదామని వచ్చిన. నేను వచ్చేసరికి మీరు లేరు, మీరు వచ్చినాక కలిసిపోదామని అనుకున్నా. ఇక మీరు వచ్చారు కదా, నేను పోతాన్నా. సరే సరే అన్నం తిరిపోదు. ఏం లేదన్నా, నేను కడుపు నిండా తిన్నా, అలసిన కూడా తింటుంది అన్న, ఇప్పుడేం ఆకలి అవుతుంది. సరే 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 అన్న. హలో, ఎవరు? నేను సుజాతను. ఏ సుజాత? స్వామి, నన్ను మర్చిపోయినావా? నేను క్లాస్మేట్ని, మన చిన్నప్పుడు ఎంత మంచిగా తిరిగినావు, నన్ను సైకిల్ ఎక్కించుకొని దింపేదానివే, మర్చిపోయావు నన్ను? అయ్యో సుజాత, నువ్వా? నిన్నెట్లా మర్చిపోతా చెప్పు. అబ్బా, మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, ఆ స్కూల్లో సైకిల్ దొక్కుకోవడం, ఆ చింత చెట్టు కొమ్మలతో ఊగడం, ఇవన్నీ నేను ఎట్లా మర్చిపోతా చెప్పు. అవి మన చిన్నప్పటి స్వీట్ మెమరీస్ కదా. కాకపోతే నీ నెంబర్ నా దగ్గర లేకుండే. ఎన్నిసార్లు మాట్లాడాలనిపించినా కానీ ఇక నెంబర్ లేక నీకు కాల్ చేయలేదు, కుదరలేదు. సరే కానీ చెప్పు, నీ గురించి చెప్పు. ఏం చెప్తున్నావు, ఏంది? సరే సరే, తప్పకుండా కలుద్దాం. ఓకే, మర్చిపోను. సరే సరే. ఓహో, ఈయన కూడా నాకు లవర్ ఉన్నట్టుగా, పెళ్ళి కాక ముందుకు ఆయనకు కూడా లవర్ ఉన్నట్టుంది. అట్లయితే నేను నా లవర్తో పోతా, ఆయన నా లవర్తో కలుపుతా. ఏమండి, ఫోన్లో ఎవరు? మీ గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ లేదు, గుడ్డు లేదు. మా క్లాస్మేట్, చిన్నప్పటి క్లాస్మేట్. అలా చెల్లె పెళ్ళాట, పెళ్ళికి పిలుస్తుంది. ఓహో, అంతేనా? అంతేగాని రాత్రికి ములక్కాయ కూర అండి, ములక్కాయలు పట్టుకొస్తా పోయి. ఏమైంది? వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా. అరే, వాళ్ళకి ఇట్లా ఎందుకు చెప్తాను? ఇందాక మంచిగానే ఉంటుంది. దాయే, ఏమైంది? అరే, ఏమైంది? వాళ్ళకి మంచిగానే ఉంటుంది. అంత బాగా అన్న, ఈ ఊళ్ళో కొంచెం చిన్న పని ఉండన్నా, అందుకే వచ్చిన. అచ్చా, అయినా మిమ్మల్ని కలవక మస్తు రోజులు అవుతుంది. కలిసినా కానీ ఇట్లా వచ్చి అట్లా ఓడు కాబట్టి మాట్లాడుకుంటే లేపా. అవునవును అన్న, ఇంత మంది వేసుకుంటే మాట్లాడా. సరే తమ్మి, వేద్దాం, దాందే ఉంది. దాదా మీద దాదా. మౌనిక, అంత బాగానండి. అంత బాగేనండి. మీరు బాగేనా? తమ్మి ఒక్క నిమిషం ఉండు, మళ్ళా. మౌనిక, మందు తీసుకొచ్చిందే నీ మొగని ఒక్క తాగిపించి
ఈ బండ పెట్టి ఇద్దరం మొత్తం ఎంజాయ్ చేద్దాం సరేనా? తమ్మి తీసుకో. సరే. తమ్మి నీ మర్యాద మంచిగా ఉన్నది. ఏదో ఒక్కసారి సహాయం చేసేందుకు నువ్వు మంచి మర్యాద చేస్తాను నాకు. నువ్వు నాకు సొంత తమ్ముని లెక్క అనిపిస్తాను తమ్మి. ఏదో మీ అభిమానం అన్న తాగు. తీసుకో. తమ్మి తమ్మి పోతానా? గలవ గట్టగట్టా మీకు ఇటు పోదాను. ఏమైందే ఊపిరి కొద్ది పెద్ద చేస్తాను. చెప్తే అర్థమైతేనా నాకు ఇష్టం లేదని? రాయే ఓ మౌనిక రాయే రాయే రాయే. ఈయనండి ఇప్పుడు ఫోన్ ఎత్తాడు. అన్న ఇంట్లోనే ఉన్నాడు. హలో పవన్. హలో మౌనిక, నీకు విషయం చెప్పాలి. అదేనే ఊరికే మీ ఇంటికి వస్తే మీ ఆయనకి ఎడు దొరుకుతామని భయం అవుతుంది. అవును నిజమే, నాకు కూడా భయం అవుతుంది. ఆ రోజు మీరు మందు తాగేటప్పుడు నన్ను బెడ్ మీద దోసినావు చూడు, ఆయన సడన్గా లేచిండు. ఆ రోజు ఆయన చూసుంటే నా పరిస్థితి ఏమో, నాకు కూడా భయం అవుతుంది. అందుకేనే ఓ పని చెయ్యి, మా ఫ్రెండ్ పెళ్ళి ఒక 2 రోజులు పోయేస్తాను మీ ఆయనకి చెప్పు. ఆ 2 రోజులు మనం మస్తు ఎంజాయ్ చేద్దాం సరేనా? సరే సరే, ఇప్పుడు పోయి మా ఆయనకి చెప్తా. బాయ్ పవన్, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. సరే సరే ఉండు. ఏమండి, మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఎల్లుండే, రేపు పోయి 2 రోజులు ఉండొద్దండి. పెళ్లి డేట్ దగ్గరకు వచ్చినాక చెప్పుదామని. సరే తీయే పోయావు తీ. సరేనండి. ఆగో, మీరెక్కడికి రెడీ అవుతారు? ఆ పెళ్లికాడికి అంత దూరం ఒక్కదాన్ని ఎట్లా పోతావే? నేను కూడా అత్తప్ప ఆ పెళ్లికాడికి నిన్ను దించేసేస్తా. అక్కడి దాకా నువ్వెందుకు? నేను ఒక్కదాన్ని పోతలే.
నన్ను రోడ్ కాడ దింపేస్తే చాలు, నేను బస్ వచ్చినాక ఎక్కిపోతా. సరే నేను చెప్తాను మిగతా కొన్నావా? సరే దా పోదాం. ఇక నువ్వు పోవా? బస్ వచ్చే వరకే మత్తు టైం పట్టేట్టుంది. ఏం కాదులేవే, నేను బస్ ఎక్కించిపోతా. ఏదో పొలం కాడ పని ఉందన్నావు కదా, వీడు ఉండి టైం వేస్ట్ ఎందుకు చేసుకోడు? పోయి ఆ పొలం కాడ పని చూసుకోపో. పోతా, టైం కూడా అవుతుంది, నాకు బస్ వస్తుంది, ఎక్కించిపోతా. పోవా, ఇక బస్ వచ్చే వరకు మత్తు టైం అయ్యేటట్టుంది. ఏహే ఆగో, పోతానతి. జాగ్రత్తగా పో. సరే. హలో పవన్, మా ఆయన వేయండు, తొందరగా రా. ఏడున్నావు? ఏం చేస్తున్నావు? సరే తొందరగా రా, మళ్ళీ నా అత్తే మంచిగా ఉండదు. సరేనా? సరే. పవను, ఈ ఇల్లు మీది కాదు కదా? అవును కాదు, మా ఇంటికాడ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది. మన ఇద్దరం 2 రోజులు ఎంజాయ్ చేయడానికి మా ఫ్రెండ్ గారు రూమ్ తీసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఓహో అవునా. ఏం రోజులు అవుతుంది? ఇప్పుడు ఎంత హాయిగా ఉంది. అదే మీ ఇంటికన్నా అయితే మీ మూడు ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూస్తాడా అని భయం భయం ఉండేది. ఒక్కనాడన్నా మీ ఇంటికాడ సంతోషంగా కలవలేదు నేను. కానీ ఇక్కడ ఎవ్వరు ఉండరు, అడ్డు అదుపు లేకుండా మన ఇష్టం ఉన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అవును, నేను నీతో ఉంటేనే సంతోషంగా ఉంటా. అదే నా మొగడు నా మీద చెయ్యెత్తే పాములు చెప్పి పాకినట్టు అనిపిస్తుంది. నువ్వు నా మీద చెయ్యెత్తే నేను ఒక ఆడదాన్ని, నాకంటే ఒక మనసు ఉందని గుర్తుకొస్తాను. అవును కానీ పవన్, మన ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మన ఇద్దరి విషయం మా ఆయనకు చెప్తా. మేమిద్దరం పెళ్లి చేసుకొని అటు ఆయన సంతోషంగా లేడు, ఇటు నేను సంతోషంగా లేను. మేమిద్దరం బాధపడదానికంటే ఇద్దరం విడిపోయిందే నయ్యం. ఎందుకంటే ఆయన చెప్తే అర్థం చేసుకుంటాడు పవన్. అప్పుడు అమ్మ నాన్న సంతోషం గురించి పెళ్లి చేసుకున్నా. పెళ్ళైనాక తెలిసింది నేను సంతోషంగా లేనని. ఇప్పుడు నాకు ఎవరితో అవసరం లేదు. నేను పెళ్లి చేసుకోవడం, నీతో సంతోషంగా ఉండడే నా ముఖ్యం. నాకు ఎవ్వరు వద్దు పవన్. పెళ్ళా చేసుకున్నా చేసుకున్నా కొన్ని రోజులు అయిన తర్వాత చేసుకున్నా. అయినా మనం వీడికి వచ్చింది దేనికోసమే? ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి కదా. పెళ్ళికి గిల్లి అని ఎందుకంటో చెప్పు, తర్వాత చూసుకుందాం. వాళ్ళు ముందైతే పట్టు. అవ్వా, ఇది పెళ్ళికి పోయి 2 రోజులు అవుతాను. ఇది లేకపోతే ఏం మనసు పడతలేదు.
ఉండబుద్ధి అయితే లేదు అసలు. ఫోన్ చేద్దాం. ఆగు, మా ఆయన ఫోన్ చేస్తాను. హలో హలో మౌనిక, పెళ్ళి అయిపోయిందానే? అయిపోయిందండి. ఎప్పుడు వస్తావే మరి? రేపు వస్తండి. అబ్బా మళ్ళా రేపచ్చుడైందే. ఇవరకే నువ్వు పోయి 2 రోజులు అవుతుంది. నాకు ఇంటికాడ ఏం మనసు పడతలేదు. నువ్వు చూడబుద్ధి అవుతుంది, ఏం దోత్తలేదు, ఏం పని చేయబుద్ధి అవుతలేదు. సరేనే, నేనే ఓ పని చెప్తా. ఆ పెళ్ళికాడికి వస్తా, నిన్ను చూసినట్టుంటుంది, తీసుకొచ్చినట్టుంటుంది. ఏ అద్దు అద్దు, నేనే ఎట్లనే చేసి సాయంత్రం వస్తా, సరేనా? అట్లా అంటావా? సరే సరే, మరి రోడ్ కాడ దిగిన వాళ్ళే ఫోన్ చెయ్యి, వచ్చి తీసుకొస్తా. సరేనండి, చేస్తా. బాయ్. అబ్బా సాయంత్రం ఏమవుతామని నీతో 2 రోజులు ఉన్నా కానీ 2 గంటలు ఉన్నట్లేదు. ప్లీజ్ నా కోసం ఒక్కరోజు ఉండరాదు. అట్లా కాదండి, నేను 2 రోజులని చెప్పొచ్చిన. ఎక్కువ రోజు ఉన్నా అనుకో డౌట్ వస్తుంది మా ఆయనకు. సరే అయితే అవుతాయి కానీ పడవడం ఏ పో, ఫస్ట్ బ్యాగ్లో బట్టలు చదువుకో. ఏ పోయినా అనుకోవచ్చు. ఏ పో చెప్పేది నేను పో, రాను గారి ఒక్కటే చెప్తా. టైం ఏమైంది గట్ల నూకెత్తాను? 2 రోజులు అవుతుంది నువ్వు పోయి. నిన్ను చూడక 2 రోజులు అవుతుందని పట్టుకున్నా, దానికి చిరాకు పడతావేందే? అసలే నాకు పెళ్ళిలో నిద్ర లేక నేనేస్తే అత్తగత్తగా మీరే మాట్లాడింది. అయినా గట్ల కాదే. అయినా వచ్చేటప్పుడు కాల్ చేయమని నేను చెప్తే కదా, ఎట్లా వచ్చినావు? ఆటోలో వచ్చిన, నాకు నిద్ర వస్తుంది, జరుగు. అవును కదా, పెళ్ళిళ్ళలో సరిగ్గా నిద్ర ఉండదు. ఇది అలసిపోయినట్టుంది. ఈ బట్టలు నేనన్నా తీసి బయట ఎత్తాను. అయినా ఈ అంగి ఎక్కడో చూసినట్టుందే. మౌనిక,